స్థిరము అన్నది మనసు మీద ఆధారపడేది, సుస్థిరము అన్నది ఉనికి మీద ఆధారపడేది. హార్మోన్ బ్యాలెన్స్గా ఉంటే హార్మనీ ఉంటుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మనీ నీకు నాకు కూడా ఉండదు. ప్రియమే ఉంది అక్కడ. పరమాత్మకి ప్రియమున్నా ఇష్టం ఉండదు, అప్రియం కూడా పనికిరాదు. ప్రియాప్రియాలు రెండు అతీతమైతే దివ్యత్వం అవుతుంది. ప్రియాప్రియాలు రెండులో ఏదో ఒకటి ఉన్నా కూడా అది జీవత్వమే, జీవుడి లక్షణం. అది తానెవరో తనకు తెలియటం అంటే తానేది కాదో ముందు తెలుసుకోవటం. తానేది కాదు అంటే ఇవన్నీ కాదు. ఇప్పుడు మనకు కనపడుతున్నవి ఇవేగా, దాన్ని నేను అనుకుంటున్నా, నాకు అవి కావాలంటున్నా. స్వామి నమస్తే. స్వామి నమస్తే. శ్రీ సద్గురు శివానందమూర్తి భగవానుల గీతా ప్రసంగాల్లో ఇవాళ 2వ అధ్యాయం 57వ శ్లోకం. ఎవడు సమస్త విషయములందు అభిమానము లేకయుండునో ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషము కానీ ద్వేషము కానీ పొందకుండునో అట్టి వాని జ్ఞానము మిగులు స్థిరమైనది. ఇది కృష్ణ పరమాత్మ చెప్పారు, సద్గురుదేవులు చెప్తున్నారు. స్వామి ఈ విషయం ఎంతవరకు వెళుతుందంటే అతనికి భగవంతుని యందు కూడా సంగబుద్ధి ఉండదు. సగుణమూర్తి అయిన భగవంతుని కళ్యాణ గుణములందు కూడా మోహము కానీ ఆశ కానీ లేకుండా ఉంటాడు. అతడు ఉత్తములు అధమములు అన్న 2 వస్తువులను చూడడు. అతడు సంఘవిహీనుడు. ఒక చోట స్నేహబుద్ధి, ఇంకో చోట ద్వేషబుద్ధి ఉండదు. ఒక దాన్ని అభిమానించడు, ఇంకో దాన్ని ద్వేషించడు. అలాంటి వాని ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంటుంది. ఎక్కడో కాక ఎప్పుడూ తన యందే తాను ఉంటాడు. ఇది చెప్తున్నారు. అద్భుతం. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ శ్రీకృష్ణ పరమాత్మలు వారిచే అనుగ్రహించబడిన గీత సారాన్ని సద్గురు శివానంద భగవానుల వారు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకుంటూ దాన్ని విచారణ చేద్దాం. విచారణ అంటే అర్థం ఏమిటి అంటే పరమాత్మచే అందించబడింది, సద్గురుదేవులేమో వివరించబడింది. ఈ విచారణ అంటే అర్థం ఏమిటంటే మనకి సామ్యంగా ఉందా లేదా చూసుకొని, మన వైపు మనం చూసుకొని నిర్ణయానికి వస్తే అది విచారణ అవుతుంది, నిరూపణ కూడా అవుతుంది. అది దాని ఉద్దేశం. ఇదే గీతను చదవడం అంటే. చెప్పందే తెలియదు, ఇక్కడ గమనించందే తెలియదు. అది గమనించాక తెలిసేది ఏమిటి అంటే ఇప్పటిదాకా తెలియలేదు అనుకుంటున్నది తెలిసే ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఇది గీత యొక్క అంతిమ లక్ష్యము, అంతిమ ఫలం. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఎవడు సమస్త విషయములందు అభిమానము లేకయుండును. అది సమస్త విషయం. ఇక్కడ పరమాత్మ సమస్త విషయాలు అని అన్నారు. సమస్త విషయాలు అంటే మనకి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని 3 ఉన్నాయి. ఇవే సమస్తం అంటే. ఈ త్రిపుటి ఏదైతే ఉందో ఈ త్రిపుటినే సమస్త విషయాలు. ఇవి కాక సమస్తమే ఉంది. ఇవన్నీ మస్తకంలోవే. ఎవరికైతే సమస్త విషయాల యందు అభిమానము అంటే అర్థం ఏంటి? అభిమానం అంటే 2 ఉంటేనే అభిమానం. నేను జగత్తు, నేను ఈశ్వరుడు. నేను జగత్తు, నేను ఈశ్వరుడు. జగత్తు నేను, ఈశ్వరుడు నేను, ఈ 3. అభిమానము అంటే అర్థం ఏమిటి అంటే అభిమానధనుడు అంటారు. అభిమానధనుడు ఏం చేస్తాడు? దాన్ని ఇవన్నీ వ్యవహారిక సత్యంలోని విషయంలోనే సంబంధించిన విషయాలు. నిన్న అమ్మ చెప్పుకున్నాం మనం. అమ్మ చెప్పుకోవటం తెర అనే పదం వాడారు. భగవాన్ కూడా చెబుతారు, ఆత్మ అనే తెర మీదనే ఈ త్రిపుటి ఏర్పడుతుంది. ద్రష్ట, దృక్కు, దృశ్యం అనే 3 కూడా ఆత్మ అనే తెర మీదనే ఉంది. అది తెర ఒకటే. తెర అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఆధారమైనది అని. అంటే ప్రదర్శనకు ఆధారమైన తెరే కదా. ఇంకొక తెర ఏమిటంటే అడ్డుగా ఉన్నది అని. 2 తెరలు. ఇక్కడ ఆధారమైన ఆత్మ ఒక తెర అయితే
దానికి అడ్డుగా నిలబడ్డ తెర అహంకారం. అహంకారం అనే తెర పోయిన తర్వాత ఆత్మ అనే యొక్క తెర అనుభవంలోకి వస్తుంది. కాబట్టి జ్ఞానులందరికీ కూడా తెర ఏమిటి అంటే, వాళ్ళకి తెర ఏమిటి అంటే కారుణ్యము, దయ, ప్రేమ, ఈ గుణాలే అయినప్పటికీ గుణమే, అది గుణమే. కానీ ఆ తెరతోనే మనకు కనపడుతున్నారు, మనకి వినిపిస్తున్నారు, మనతో కలిసి నడుస్తున్నారు, వ్యక్తమవుతున్నారు, అవ్యక్తంగానూ ఉన్నారు. ఇవంతా కూడా ఆ తెరలో భాగమే. అట్లా మన తెర వాళ్ళని పరిమితులను చేస్తుంది, వాళ్ళ తెర వాళ్ళని అపరిమితంగా ఆ తెర అది విశ్వవ్యాప్తమైన తెర, అది తెర అంటే. ఆ తెర ఇక్కడ నేను చెప్పేది ఏమిటి అంటే అభిమానము సమస్తములు అన్నారు. సమస్తము అంటే అర్థం ఏమిటి? మన ఆలోచన ఎట్లు వెళ్తుంది? కేవలం లౌకిక విషయాల మీద సమస్తం. నాకు దేని మీద లేదు అంటున్నాడు. లేదు అన్నది ఇంకొకటి ఉంది అక్కడ. దేని మీద లేదు అంటే అనేవాడు ఒకడు ఉన్నాడు, అదిలో సమస్తంలో భాగమే. మరి దేని మీద ఉంది అంటాడు, దేని మీదనూ ఉంది అంటాడు. అదే సమస్తంలో, అది దైవం, ఇది జీవం. ఇకపోతే జీవుడికి దైవానికి మళ్ళీ అదే దైవం మళ్ళీ ఏం చేస్తున్నాడు? జీవనానికి ప్రపంచంగా, దృశ్యమాన ప్రపంచంగా ఉన్నాడు. మళ్ళీ అది ఆ తెర ఇక్కడేమో దృశ్యమైంది, ఆ తెర ఇక్కడ దృశ్యమైంది. ఈ దృశ్యం ఎప్పుడైందో ఇక్కడ ద్రష్ట అయింది. మళ్ళీ ఇది ఒక తెర, తనకు తాను తెర, తనకు తాను ఒక తెర, తను దర్శించడానికి మరొక తెర. ఇట్లా తెరలుగా తామర తెంపర్లు అంటారుగా, అట్లా తెంపరలు అనేవి లేవు. కానీ చివరికి ఆ తెరే ఆధారమైన తెరగా ఉంటారు. అది పెద్దలు చెప్పే మాట, జ్ఞానులందరూ చెప్పే మాటే. జ్ఞానమే ఒక తెర అంటే అక్కడ తెర ఏమిటి? జ్ఞానం అనే తెర అంటే అర్థం ఏమిటి? జ్ఞానం తెర ఎందుకు అయిందంటే తెరగా కనపడుతుంది కానీ తెర లేదు అని. ఇక్కడ కూడా సమస్తము అనే మాటలో ద్రష్ట, దృక్కు, దృశ్యము మూడు ఏవైతే ఉన్నాయో ఆ మూటి యందు కూడా అభిమానము అంటే వేరు భావం. అభిమానం అంటే ఎప్పుడు వస్తుంది? వాళ్ళంటే నాకు అభిమానం, చిరంజీవి గారంటే అభిమానం, మహేష్ బాబు గారంటే అభిమానం, వేరే ఉండాలి. నాకు నా పిల్లలంటే అభిమానం, నాకు ఫలానా దైవం అంటే అభిమానం, ఆ రూపం అంటే అభిమానం, ఇష్టము, ఇవేగా అవి. అది అభిప్రాయంలాగా అభిమానము. దాని మీద ఉండే ఇష్టాన్ని అభిమానం. ఇష్టము అని అన్నారంటేనే రెండు ఉన్నట్టు కదా. కాబట్టి ఇక్కడ భక్తి అంటే కూడా ఇప్పుడు మీరు చూడండి, తెలిసి పొద్దున్న లేచి పడుకునేంతవరకు జాగ్రత్త అవస్థలో ఎంతో ఇష్టంగా పనిచేస్తాం. అంటే మీరుండి అది ఉంటే అప్పుడు ఇష్టం కదా. తర్వాత రెండో స్వప్నంలో కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి. మళ్ళీ ఈ కళ వస్తే బాగుండు, అది కనపడితే బాగుండు, ఆంజనేయ స్వామి నాకు కళలో కనపడితే ఇది ఒక ఇష్టం. ఇకపోతే గాఢ నిద్ర ఉంది. అక్కడ చిత్రం ఏమిటంటే గాఢ నిద్రలో ఇద్దరు లేకపోయినా, తను అనుభవించేది ఉన్నా, తనకి తెలియకపోయినా కూడా అందరికీ ఇష్టమైంది. ఇక్కడ మళ్ళీ వెరైటీ ఉంది. నాకు అది ఇష్టం, ఆ కళ వద్దు అంటాడు, నాకు ఇది వద్దు, ఈ వస్తువు, ఈ ఆహారం, ఇట్లా చెబుతాం. కానీ కళలో ఇంకా అక్కడ ఛాయిస్ లెస్ అవేర్నెస్ అంట. అక్కడ ఛాయిస్ లేదు. అదే ఇంకా అద్భుతమైంది. అది ఎప్పుడైతే ఛాయిస్ లేదో, ఎంపిక లేనప్పుడు ఉండేటువంటి అనుభవం చాలా గొప్పది. అది అప్పుడు మరి నిద్రని బాగా చక్కగా మనం అభిమానం పడుతున్నాంగా. చిత్రం ఏంటంటే నేను లేకుండగా, నాకు అనుభవించేటప్పుడు అనుభవం తెలియకుండగా ఏదైతే ఆ సత్యం ఉందో ఆ సత్యం మీద తెలియకపోయినా కూడా ఇష్టపడేది ఏదైతే ఉందో ఆ ప్రీతి, ఆ అభిమాన జ్ఞానం ఇక్కడ. దాన్నే భక్తి అంటాం. భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే తెలియకపోయినా, ఆ వస్తువు ఉన్నా లేకపోయినా, ఆ వస్తువు ఉన్నా నేను లేకపోయినా, నేనుండి ఆ వస్తువు లేకపోయినా కూడా ఉన్నది ఏదైతే ఉందో, ఏ విశేషమైన లక్షణం దానికి ఉందో, ఏ విశిష్టత అయితే అదే సత్తు చిత్త ఆనందం ఉందో, ఆ కదలికకి భక్తి అని పేరు. భక్తి అంటే
అది అట్లా ఈ భగవానులు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా ఒక్క మాటలో చెబుతున్నారు, కానీ మనకు అర్థం అవ్వదు. సమస్తము అంటే కేవలం భౌతికమైన రూపనామ ప్రపంచం మాత్రమే అని తోస్తుంది మనసుకి, అంత కాదు. రూపనామ ప్రపంచం నీ మీద నీకు, నువ్వు చూస్తున్న దాని ఎందు, నువ్వు కోరుకుంటున్న దాని ఎందు, లేదా అంతిమ లక్ష్యం ఏదన్నా సరే, ఈ మూటి అంటే ద్రష్ట దృక్కు దృశ్యం అనే మూటి ఎందు కూడా అభిమానం పోయేటట్టు, అంటే వేరు లేదు. నిన్న భగవాన్ కూడా చెప్పారు, ద్రష్ట దృక్కు దృశ్యము విషయము ఏకమైనప్పుడు ఉండే లక్షణం ఏదైతే ఉందో అప్పటిదాకా భ్రాంతి అది. అంటే ఇక్కడ అభిమానం పోవటం అంటే భ్రాంతి పోవటమే. చిత్రమైంది ఏకత. అయితే మళ్ళా అభిమానానికి 2 ఉన్నాయి అంటున్నారు, 2 లేవు అంటున్నారు అని అక్కడికి వెళ్ళి చూస్తే తప్పితే అర్థం కాదు. ఒకటి. రెండోది ఏమిటి అంటే మరి అక్కడికి వెళ్ళాక ఒకటే ఉందా అని అంటే మళ్ళీ అది కూడా అభిమానం అవుతుంది. ఏ ఒక్కటి ఉండదు అక్కడ. అందుకనే మనం వెళ్తున్న మార్గం కాదు, కానీ మనం చెప్పుకునే మాటలు ఈ విచారణ ఏమిటి అంటే ఇది ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం కూడా కాదు, దివ్యత్వమే. ఆ యొక్క మనసు యొక్క గ్రహింపుకున్న ఆ సత్తుకున్నటువంటి దివ్యత్వం వైపు మనం విచారణ చేస్తున్నాం, అంతే. ఇది ఏ విధానం అండి? భగవద్గీత ఏం చెప్పింది? భగవద్గీత ద్వైతం చెప్పిందా, అద్వైతం చెప్పిందా, విశిష్టాద్వైతం చెప్పిందా అంటే అది ఏది చెప్పలేదు. అది ఏం చెప్పింది? కేవలం దివ్యత్వం గురించి వివరణిస్తుంది అంతే. నీ గురించి, నీ దివ్యత్వం గురించి నీ ఎరుకులోకి. అట్లా సద్గురు శివానంద భగవాన్ వారు మనని అటువైపుగా చిన్నగా చేయబట్టుకొని తీసుకెళ్తున్నారు. శివానందమే దేహి హస్తావలంబం అనే వారి స్థుతి ఉంది. శివానందమే దేహి హస్తావ. ఏ శివానందం అయితే అందరి హృదయాల్లో వెలుగునే ఉందో అక్కడ గురువుగారు గారు తత్వం. అట్లాంటి శివానందమే నా స్వరూపం. ఆ శివానందము నన్ను తన చేత్తో, తన దివ్యమైన అనుగ్రహంతో, ఆ దయతో నన్ను చేయి పట్టుకొని నన్ను తనలోకి మిడుచుకోగాక. అది చేయి పట్టుకోవటం అంటే అర్థం ఏంటి అంటే అక్కడ చేతులు కాళ్ళు ఉండవు. చేతలు కాలాన్ని, కాలం యొక్క చేతన్ని అర్థం చేసుకోవటమే చేతులు కాళ్ళు పట్టుకోవటం. అది శివానందమే దేహి హస్తావలంబం. అది శివానందము అంటే అట్లాంటి దివ్యమైన పరవస్తువు శివానంద సద్గురుదేవులు వారి చెబుతున్నారు మనకి. అంటే ఇక్కడ తేలిగ్గా మనం అర్థం చేసుకోవాలంటే చివరి నుంచి ద్వేషం ఎప్పుడు వస్తుందంటే ప్రియాప్రియాలు ఉన్నప్పుడే వస్తుంది. ప్రియాప్రియాలు పోతే ద్వేషం కానీ అనురాగం కానీ వీతరాగ భయక్రోధాలు ఏవి ఉండవు. ఏం పోతే? అప్రియము అని పోతే. ఇప్పుడు చూడండి, నాకు ఫలానా దైవం అంటే ఇష్టం, ఇంకో దైవాన్ని నేను ద్వేషిస్తున్నాను, అప్రియమే ఉంది అక్కడ. పరమాత్మకి ప్రియమున్నా ఇష్టం ఉండదు, అప్రియం కూడా పనికిరాదు. ప్రియాప్రియాలు 2 అతీతమైతే దివ్యత్వం అవుతుంది. ప్రియాప్రియాలు 2లో ఏ ఒకటి ఉన్నా కూడా అది జీవత్వమే, జీవుడి లక్షణం. అది నిద్ర తీసుకోండి ఉదాహరణకి, గాఢ నిద్రలో మీకు స్వప్నం వరకు ప్రియాప్రియాలు ఉన్నాయి, జాగృతం వరకు ప్రియాప్రియాలు ఉన్నాయి. దానివల్ల రాగద్వేషాలు ఉన్నాయి, భీతరాగ భయక్రోధాలు ఉన్నాయి. కొంతమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, భయం వాళ్ళకి. అవి కళ్ళలో వెంటాడుతాయి, కొన్నాళ్ళు ఆలోచనలు వెంటాడుతుంటాయి. ఒక తీవ్రమైన విషాదకరమైన దృశ్యాన్ని చూస్తే కూడా అది ఒక రకంగా అప్రియము. అంటే అర్థం ఏంటంటే భయం చేత కూడా అప్రియం ఇది. అట్లానే శవాల దగ్గరికి వెళ్ళకపోవటం. అందుకని చిన్నపిల్లల్ని కూడా ఈ శ్మశానాల్లోకి వెళ్ళనివ్వకపోవటానికి కారణం అదే కారణం. మెచ్యూరిటీ అంటే వాడికి వచ్చిన భయాన్ని కూడా వాడు విమర్శించుకొని అర్థం చేసుకోలేడు. మెచ్యూరిటీ అంటే అది. మెచ్యూరిటీ అంటే తన ఆలోచనలు తను గుర్తుపెట్టినవాడు. ఆడే అసలు నిజంగా అప్పటిదాకా 90 ఏళ్ళు ఉన్న మైనరే వాడు, మెచ్యూర్ అయినట్టు కాదు. మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే తన ఆలోచనలు తను చూస్తూ తన ఆలోచన వల్ల నుంచి బయటపడ్డవాడే వృద్ధుడు, వాడే జ్ఞాని. వృద్ధుడు జ్ఞాని వేరుగా. జ్ఞానము అంటే ఇంకా దాని యొక్క ప్రభావం అతని మీద ఉండదు, అది వృద్ధత్వం. అంటే మెచ్యూరిటీ అనే మాటకు అర్థమైంది. మెచ్యూరిటీ అంటే అర్థమైంది. ఓ పిల్లవాడు శ్మశానం పోయాడంటే అతన్ని ఒక ఆలోచన తాకింది అంటే అతన్ని అది దహిస్తుంటుంది, కానీ దాని నుంచి అతను బయటపడేటువంటి వివేచన అంత తొందరగా ఉండదు, అందరికీ ఉండదు. కొద్దిమంది ఎక్కడన్నా ఉండవచ్చు. అదే మెచ్యూరిటీ అంటే అది.
ఇప్పుడు మనందరం మెచ్యూర్డ్ అని అనుకుంటే నా మనసు నాకు అర్థం కానంతకాలం నేను మెచ్యూర్డ్ కాదు, అది టీనేజ్. టీనేజ్లో అంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. టీన్ అంతా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏ ఉండదు, మెచ్యూరిటీ వస్తే హార్మోనే ఉంటుంది. ఇంబ్యాలెన్స్ హార్మోన్ అంటే హార్మోన్ బ్యాలెన్స్గా ఉంటే హార్మోనీ ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోనీ నీకు నాకు కూడా ఉండదు, నాకు ఏ ఇతర దానికి కూడా హార్మోనీ ఉండదు. అది ఈ విధంగా ప్రియములు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, గాఢ నిద్ర, ప్రియము అప్రియము ఉందా అంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవరు? నువ్వు దైవానివి. ఎందుకంటే మనసు లేకపోతే దైవం. మనసు లేనప్పుడు దైవము. నాకు నేను తెలియట్లేదు అని అంటున్నాడు కదా, నాకేం తెలియట్లేదని. తెలియకపోవటమే దైవత్వం. దివ్యత్వం లక్షణం ఏమిటంటే ఏమి తెలియకపోవటమే. మరి ఏం తెలియకపోతే ఎట్లండి అన్న ప్రశ్న ఒకటి వస్తుంది మనకి. ఏం తెలియకపోతే మరి దైవం ఇవంతా ఎట్లా ఎరిగి చేస్తున్నాడు అంటే అదే దివ్యత్వానికి సంతానంగా దాని యొక్క శక్తిలో భాగంగా ఉన్న చైతన్యం చేస్తుంది. ఆ చైతన్యం యొక్క శక్తి దివ్యత్వం. అక్కడ నీకు తెలియనంత మాత్రాన ఇప్పుడే మీరు నిద్రపోతున్నారు, మీకేం తెలియట్లేదు. ఇప్పుడు మీ ప్రమేయం లేకుండా గుండె ఎలా కొట్టుకుంటుందో మీకు తెలియకపోయినా కూడా గుండె అలానే కొట్టుకుంటుంది. తెలియకపోవటం అనే ప్రక్రియ కూడా నీకు సంబంధం లేనివి, నీకు సంబంధం ఉన్న పనులన్నీ కూడా సక్రమంగా ఈ విశ్వం అంతా అనంత లోకాలు భువన భాండాలన్నీ కూడా నలపబడుతున్నాయి. దాన్ని విష్ణుత్వం అంటారు. విష్ణుతత్వం నారాయణమూర్తి అంటే నీకు తెలియటం గురించి కాదు, నీకు తెలియకపోవటం గురించి కూడా కాదు. నీకు తెలియకపోవటం ఎందుకు? నీకు తెలియటం ఎందుకు అంటే నాకు నా ప్రమేయం లేదని తెలియటం. నాకు తెలియకపోవటం అంటే అర్థం ఏమిటంటే నా ప్రమేయం లేకపోయినా కూడా ఇదంతా జరగబడుతుందని తెలియటమే నిజంగా తెలియకపోవటం. తెలియకపోవటం అంటే నీకు తెలియటానికి అవసరం ఏముంది? కాదా రేగా? శ్వాస సమస్త ఇంద్రియ జ్ఞానాలు ఎంత అద్భుతంగా. మరి పెద్ద శబ్దం అయితే ఏదైనా చిటుకంటే లేస్తాడు. అది ఎంత అద్భుతమైన విషయం అది. అసలు నిద్రలో ప్రియాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పండి, మీకు నిద్ర ఎందుకు ప్రియం ఉంది? మెలకువగా ఉన్నప్పుడు నిద్రలో పిచ్చికొల్లు వస్తాయంటే అది ఒక అప్రియం ఉంది. నిద్రపోతే ఏమన్నా పోతాయేమో, దొంగతనం జరుగుతుందేమో అప్రియం ఉంది నిద్ర అంటే. కానీ నిద్రలో ప్రియాలు ఉన్నాయి, అది నీ స్వరూపం. అది అట్లనే నీకే ప్రియాలు లేవు అని తెలుసుకున్నప్పుడు అప్పుడు రాగద్వేషాలు, వీతరాగ భయక్రోధాలు కానీ మరి ఇతర విషయాలు కానీ ఉండవు. ఆ లక్షణానికి ఇప్పుడు మనందరం కూడా నిద్రలో ప్రజ్ఞలో స్థితమై ఉన్నాం. మెలకువలో ప్రజ్ఞ చైతన్యవంతమైంది. అంతే ఇక రెండే పనులు. ఒకటి ప్రజ్ఞ స్థితమై ఉండటం, ప్రజ్ఞ చైతన్యవంతమై ఉండటం. ఆ చైతన్యమైన ప్రజ్ఞ ఆనందం, ఇంక వేరే దాని నుంచి పొందిందారు కాదు. చైతన్యానికి చైతన్యం. పిల్లలు ఆడుతుంటే చూడండి, వాడికి మనసా మాటలా ఏమున్నాయి, కానీ మనకు ఆనందాన్ని ఇవ్వట్లా. మీకు అర్థమవుతుంది. ఓ పిల్లాడు, ఒక పసికూన ఏదైనా పసిదాన్ని చూస్తే కూడా ఎంత ఆనందంగా ఉంది. అక్కడేమి మరి భాష లేదు, విజ్ఞానం లేదు, మెచ్యూరిటీ ఏమీ లేదు. అయినా అట్లానే ఇక్కడ సత్తు చిత్త ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ చిత్తుకు చిత్తే ఒక ఆనందం. ఇంకేది కోరడు వాడు. దాని పేరు స్థితి ప్రజ్ఞ. అది ప్రజ్ఞే, అది ఒక ప్రజ్ఞ. చిత్తు యొక్క ఆ కదలికలకి సంతోషపడడానికి కడుపులో బిండం కలుగుతుంటే ఆ తల్లికి ఎంత మమకారం, ఎంత ఇది వస్తుందో. మరి దాని రూపం తెలియదు, అది ఎట్లుందో తెలియదు, ఆడమోగో తెలియదు, లింగం తెలియదు, ఏమీ తెలియదు. లింగము అంటే నీకు తెలియనప్పుడు కూడా తెలియదు అని తెలుస్తున్న లక్షణం ఏదైతే ఉందో అదే లింగం అంటే, అదే శివత్వం. సరే కానీ మరి మీకు హాయిగా లేదా? బాగుందిగా. అట్లా అది స్థితి ప్రజ్ఞత్వం అంటే. ఆ చైతన్యము మెలకువే ఒక ఆనందకరమైన విషయం. మెలకు ఆనందకరమైన విషయం బాగానే ఉంది, కానీ మెలకు ఆలోచనతో కలిశాక ఆలోచన నుంచి వచ్చేదాన్ని సంతోషం, ఆనందం అని అంటున్నాం మనం. కానీ మెలకువ అంటే ఉనికి చైతన్యం అయినప్పుడు ఆ చైతన్య స్థితి ఒక గొప్ప ఆనంద స్థితి చైతన్యాన్ని. ఆ చైతన్యం ఉనికిది. ఇదంతా కలిపి మరొక ఆనందం. ఇది ఒక తెర, ఒక్కొక్క తెర. ఆ తెరే దానికి అదే
ఆనందానికి చైతన్యము తెర ఆధారం. చైతన్యానికి ఉనికి ఒక తెర, ఉనికి ఒక తెర. ఈ విధంగా తెర అనే మాటకు అర్థం ఏంటి అంటే ఆధారమైంది. సినిమా తెర అంటే ఆ తెర వల్లేగా చూడగలుగుతున్న ఆధారము అని అర్థం, అంతే. ఆ కథకి కానీ అందులో సంఘటనలకు కానీ ఆ దేశకాలాలతో కానీ ఆ ప్రేక్షకులతో కానీ ఆ ప్రొజెక్టర్ నడిపే టెక్నీషియన్ దానికి ఏ సంబంధం లేదు. ఆ తెర మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఇదే ఇక్కడ కూడా ప్రొజెక్టర్ కానీ ఇంజెక్టర్ కూడా ఉన్నాడు. కండక్టరు ఇంజెక్టరు సరే కానివ్వండి. సుస్థిరమైనది. ఒక మాట చెప్పండి, ఎవరికైతే ఇవి బాధించకుండా ఉంటాయో అట్లాంటి జ్ఞానం సుస్థిరమైనది అంటే గుర్తుపట్టిన వాడికి. గుర్తుపెట్టారా లేదా? నిద్రలో స్థిరంగా ఉందా చంచలంగా ఉందా? చంచలమైంది అని అంటే మళ్ళా కూడా అది మెలకుగా వచ్చినప్పుడు చంచలం అన్నారు, కానీ అక్కడ స్థిరంగా సుస్థిరంగా, స్థిరము సుస్థిరము అని రెండు మాటలు ఉన్నాయి. స్థిరము అన్నది మనసు మీద ఆధారపడింది, సుస్థిరము అన్నది ఉనికి మీద ఆధారపడింది. సుస్థిరము అంటే అర్థం ఏంటంటే నీకు తెలియకపోయినా జ్ఞాన నిద్రలో మీరు పొందే ఆనందం సుస్థిరమా స్థిరమా? లేచాక స్థిరమైంది. నువ్వు గుర్తుపట్టకపోతే సుస్థిరమే. నువ్వు గుర్తుపట్టాలి, అవగాహన చేసుకుంటే సుస్థిరం. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎవరికైతే ఈ ప్రియాప్రియాలు పోయినాయో, ప్రియాప్రియము రెండు పోయినాయో అట్లాంటి వాడి జ్ఞానం ఏమవుతుందంటే సుస్థిరమవుతుంది. ఇది కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే కృష్ణ పరమాత్మగా చెప్పట్లే, ఆయన పరమాత్మగా చెబుతున్నా, కృష్ణుడిగా చెప్పట్లే. భగవద్గీత కృష్ణుడు చెప్పింది కాదు, అది కృష్ణుడే ఈ అనంతగా వ్యాపించిన ఉత్తమ ఉనికి చైతన్యం ఏదైతే ఉందో దానికి మీరు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. ఆ గీతకి ఆ పరమాత్మగా అంటే నీ స్వరూపంగా ఎప్పుడు స్థిరమవుతుంది, ఎప్పుడు చంచలమవుతుంది, ఎప్పుడు బహిహేతు అవుతుంది, ఇవన్నీ కూడా తన ఆత్మస్వరూపుడై ఆత్మబోధ మనసుకు ఎరుకుపరుస్తున్నారు. మనసుకి, మీ మనసు నా మనసుగా ఆ ఆత్మ యొక్క చైతన్యం యొక్క అది పరమాత్మ యొక్క, అది కృష్ణుడు ఇక్కడ పరమాత్మగా, కృష్ణుడుగా కాదు పరమాత్మ అక్కడ చాలా గొప్ప యోగ ప్రక్రియ రవి గారు. అక్కడ దాకా వెళ్ళి కృష్ణ పరమాత్మ చేసిన యోగ ప్రక్రియ సద్గురు శివానంద భగవాన్ చెప్పారు. యోగం ఈ భగవద్గీత అంతా కూడా కేవలం కొద్ది నిమిషాల్లో 5 నిమిషాలు ఎంతో అయిపోయిందట. 18 అధ్యాయాలు అంతేట. ఇంతసేపు కూర్చొని నిలబెట్టే యుద్ధం ఆగుతారా, వాళ్ళు ఆగుతారా? అయితే ఆయన యోగ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఆ జ్ఞానం అంతా అట్లా నిక్షిప్తం అయిపోయింది అనంత భువన భాండాల్లో. అట్లాంటి ఒక విశిష్టమైన యోగ ప్రక్రియ అర్జునుడికి అలా చేశారు ఆయన. ఇప్పుడు చేస్తున్నారుగా, ఇక్కడి నుంచి వైర్లెస్ కార్డ్లెస్ ట్రాన్స్మిషన్, వైర్లెస్ కార్డ్లెస్ స్పీడ్ ట్రాన్స్మిషన్ స్పీడ్గా. వాట్సాప్ అన్న ఇంకా లేటుగా అయిందేమో, ఇక్కడి నుంచి నొక్కితే అమెరికా వెళ్ళటానికి. అట్లాంటి దేశకాలాలు కూడా లేని అందరికీ జీవుడికి చెప్పిన మాట, పరమాత్మ జీవుడికి చెబుతున్న మాట. ఓ అర్జునుడికో, ఒక పాండవులకో, కౌరవులకో, నీకు నాకు చెబుతున్న మాట కాదు. అంటే ఈ మనసు ఈ ఇంద్రియాలని, దేహాన్ని, ఈ ప్రపంచాన్ని అంటే జగత్తు జీవుడనే లక్షణాలను దాటి వెళ్ళినప్పుడు ఆ మనసుకు అందుతున్న బోధే గీతా బోధ. మనసుకి ఏదైతే ఈ ఇంద్రియాలని, దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మనసుకు తాను గ్రహించే బోధ అవుతుందో దానికి గీత. ఆ బోధనే మీ ఇష్టం వచ్చిన గురువుని అక్కడ మీరు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన రూపాన్ని పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన దైవాన్ని పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన ఉపనిషత్తుకు ఆపాదించండి, మీ ఇష్టం వచ్చిన వేదానికి ఆపాదించండి, మీ ఇష్టం వచ్చినటువంటి జ్ఞానికి ఆపాదించండి. అక్కడ ఏం తప్పు లేదు. కానీ అక్కడికి వెళ్ళాక ఆపాదించడానికి, ఆమోదించడానికి ఎవరు లేరు రవి గారు. అది తెలుస్తుంది మనసుకి. ఒకసారి ఇంద్రియాలని, ఒకసారి దేహాన్ని దాటి, ఒకసారి ఇంద్రియాలను దాటి వెళ్ళిన తర్వాత ఆ మనసుకు తనకు తానుగా చెప్పుకున్న బోధ ఏదైతుందో అదే గీత బోధ. అదే తనే కృష్ణుడు, తనే అర్జునుడు. అట్లాంటి స్థితి ఒకటి అందరి హృదయాల్లో వెలుగుతుంది ఇప్పటికే. అందుకనే సద్గురుదేవులు బలిసిపాడు వచ్చినప్పుడు అనేక పర్యాలు ఇక్కడ ఎంత ఉందో అక్కడ అంతే ఉంది, ఇక్కడ ఎంత పరిణామంలో ఉందో అక్కడ అంత పరిమాణంలోనే ఉంది, నేను చూసినట్టే మీరు చూడవచ్చు, మీరు కూడా లేదు అని గురువుగారు చాలాసార్లు మనందరికీ
అనుగ్రహ భాషణ చేస్తూ మనకు అనుగ్రహించారు. గురువులందరూ అలానే చేశారు. అది ఈ జ్ఞానం అక్కడ దాకా వెళ్ళాక. అందుకే ఇక్కడ గురువుగారు ఏం చేస్తున్నారంటే అంతిమ సత్యంలో ఎలా ఉంటుంది, మీకు జ్ఞానం కలిగాక ఎలా ఉంటుంది, మీకు ఆత్మానుభవం అయ్యాక ఎలా ఉంటుందని గురువుగారు చెబుతున్నారు. ఇక్కడే చెబుతున్నారు చక్కగా. ఎలా స్థితప్రజ్ఞత్వం వస్తే ఏమవుతుంది, ప్రియాప్రియాలు పోతే ఏమవుతుంది, ఫలాపేక్ష పోతే వరుసగా అనమాట. ఫలాపేక్షతో మొదలైంది. తర్వాత ఒకవేళ పిరికితనం ఉంటే ఏమవుతుంది, స్పష్టత లేకపోతే ఏమవుతుంది, ఆరంభం అలా వస్తూ వస్తూ గురువుగారు ఏం చేస్తున్నారంటే, మరి దీనికి ఉన్న గురువుగారి బోధ ఈ మనసుకి ఏమిటి సంబంధం లేదు గారు. మన ఏవ మనుష్యానం కారణం బంధము, మనసే బంధము, మనసే మోక్షము. కాబట్టి మనసుని ఇక్కడ పూర్తిగా మనం ఏం చేస్తున్నామంటే ఒక పెద్ద ప్రయోగశాలలాగా దాని యొక్క ప్రయోగాన్ని ప్రజ్ఞతో యోగం ఎలా సాధించవచ్చు, నాతో నేను ఎలా కలవాలి, నాతో నేను ఎలా కలవాలనుకుంటున్నానంటే, కలవాలని ఎందుకు అనిపించింది అంటే దేహం వల్ల కూడా ఆలోచన వల్ల. కాబట్టి ఆలోచనలో ఏవేవి ఉంటే ఆలోచన ఇంకా బలపడిపోయి ఆ మనసు బలపడుతుంది అంటే, భ్రమలు ఉన్నంతకాలం మనసుకు అదే ఆహారం, మనసుకు అది ఎరుకు కాదు. మనసుకి ఆలోచన ఎరువు, అది ఎరుక కాదు. కానీ ఆలోచన ఏమిటో అర్థమైతే మనసుకు ఎరువు కాదు, అది ఎరుక. అట్లా గురువుగారు ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారు చూడండి, నిన్న మొన్న ఇప్పుడు దాకా చదువుకున్న వాటిల్లో ఇది పోతే ఆత్మజ్ఞానం అంటున్నారు. అట్లా ఇక్కడ ఏం చెబుతున్నారు, ప్రియాలు చెబుతున్నారు. మొన్న ఎక్కడోనేమో ఫలాపేక్ష చెప్పారు, ఇంకొక చోటనేమో ఏవో చెబుతున్నారు, భయాలు అవి ఏవో. మరి ఇక్కడ దీని గురించి ఎందుకు చెప్పాలి అసలు, జ్ఞానం గురించి చెప్పేటప్పుడు? అంటే మనసులో ఇవి ఉంటే నువ్వు అడిగే జ్ఞానం రాదు, నువ్వు అడిగే గీత కూడా అర్థం కాదు. అందుకని మనసులో ఏం పోతే వస్తుందో చెబితే అది చేసుకుంటాంగా. మనకి కొత్త వస్తువు ఏదైనా కొనేటప్పుడు మనకి ఒకసారి ఆయన డిస్ప్లే చేసి ఒకసారి చూపెడతాడు, ఇట్లా అండి కారు కొనుక్కున్నా, మీరు ఏది కొనుక్కున్నా ఇంకో ఇది చేయండి, ఇట్లా ఆపరేట్ చేయాలి, ఆపరేట్ హౌ టు ఆపరేట్ అన్నది చెబుతాడు. హౌ టు ఆపరేట్ ఇక్కడ మీరు దేని ద్వారా తెలుసుకుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పేది మీరందరూ మనసు ద్వారానేగా. ఇప్పుడు మనసు ద్వారా తెలుసుకునేది ఒకటి, మనసును తెలుసుకునేది ఒకటి. మనసు తెలిస్తే మీకు ఇంద్రియాల్లో మనసుని నేనే కృష్ణ పరమాత్మ యొక్క మాటకు అర్థం తెలుస్తుంది. కాబట్టి మనసును తెలుసుకోవాలి. ఇప్పుడు మనసు అంటే మన దృష్టిలో ఏమిటి, ఇవి ఏ ఉంటే మనసు తెలియకుండా పోయిందో, అవి ఏమేమి ఉంటాయో ఏముంటే ఏం తెలియదు అన్నది ఇప్పుడు గురువుగారు అందుకని మనసుని చెప్పాల్సి ఉంది. లేకపోతే భగవద్గీతకి మనసు సంబంధం ఉంది, మనసుకి భగవద్గీతకి పరమాత్మకి మనసుకి సంబంధం ఉంది, మనసే సంబంధం. కాబట్టి గురువుగారు ఇక్కడ ఇప్పుడు వెళ్తుంది జ్ఞానం వచ్చాక ఎంతవరకు అంటే అంతిమ సత్యము ఉపనిషత్ వాక్యం. భగవంతుని యందు కూడా సంఘబుద్ధి అంటే అర్థం ఏంటి? పొందాలి, చూడాలి, నా సొంతం చేసుకోవాలి అనేది సంఘం అంటే. సంఘబుద్ధి అంటే వేరు బుద్ధే. మన సంఘబుద్ధి అంటే కూడా వేరు బుద్ధే, సగం బుద్ధే అది. సంఘబుద్ధి అంటే సగం బుద్ధి అది. సంగమం అంటే అక్కడ త్రివేణి సంగమం, వేరుగా ఉన్నది కలవటం పేరు సంఘబుద్ధి. ఇప్పుడు వేరు లేదని తెలిస్తే ఏది కలుస్తుంది, దేంతో కలుస్తుంది? సంఘబుద్ధి అంటే ఇప్పటిదాకా మనకి ఏమవుతుందంటే ప్రియాలు ఏం చేస్తాయంటే, ఒక దైవం మీద ఇష్టం కానీ అప్పుడు మోహం కానీ వస్తే వేరే దాని ద్వేషం కూడా ఆటోమేటిక్ వస్తుంది. ఒకదాని ఎందు మీకు ప్రియం వచ్చిందంటే తిరస్కరణ అన్నా లేదా తిరస్కార బుద్ధి అన్నా వస్తుంది, లేకపోతే ద్వేష బుద్ధి అన్నా వస్తుంది, ఏవో వస్తాయి. వేరు ఉంది అంటే వేరువేరుగానే వస్తాయి, దాని లక్షణాలు వేరువేరుగానే కనపడతాయి. వేరు వచ్చింది అంటే ఎట్లా భగవాన్ చెప్పినట్టుగా ఒక నది సముద్రంలో కలిసేంతవరకే నది అంటాం, కలిశాక నది అనం. ఏది నది అంటాం? అట్లానే ఉన్నదాంతో ఇక్కడ ఈ ఉన్నది అనేది నది పోతే ఊనే ఉంది, ఉనికి. ఊ అంటే ఉనికి. ఈ నది అనేది అర్థం చేసుకో. ఇక్కడ ఒక సంఘబుద్ధి ఉండదు. పరమాత్మ రూపనామాలయందు అంతిమ సత్యం అంటే అక్కడ ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుందంటే ఇంకా కలవటానికి ఇంకోటి రెండో వస్తువు కనపడదు మీకు.
రెండో వస్తువు కనపడకుండా ఉన్నప్పుడు ఏమిటి దాని అర్థం చెప్పండి, మీరు చెప్పండి, మీకేమర్థం? రెండో వస్తువు కనపడదు అని ఒక మాట నేను వాడా. దీన్ని చెప్పండి, మీకేమర్థమైందో? ఒకటే ఉంది, ఏకమే ఉంది ఇంకక్కడ. అంతేగా. అంటే నేనున్నాగా, నాకేం కనపడలేదు, అక్కడికి పోయారంటే నేనున్నా కానీ కనపడలేదా? అది కూడా సంఘబుద్ధి. నువ్వు ఉన్నావుగా, నాకేం కనపడలేదని నువ్వు వేరు దాని గురించి చెబుతున్నావు, నేనున్నానని నీ గురించి చెబుతున్నావు. ఇది కూడా సంఘబుద్ధి. నీతో నువ్వు కలిసి ఉన్నావు. ఇప్పుడు ఎందుకో నీతో నువ్వు కలిసి ఉండటము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? విషయంతో ఉన్నంతకాలం అది సంఘబుద్ధి. విషయం ఏదైనా సరే, విషయము అంటే రూపనామాలు, అది ఏదైనా కానీ దేశకాలాలు, అదే సంఘబుద్ధి. సంఘబుద్ధి అంటే ఉనికి తప్పనిచ్చి మరొకటి ఏది ఉన్నా కానీ, ఉనికి చైతన్యము ఆనందము కాకుండా ఇంకా మరీ ఇతర పదార్థం ఉన్నా కూడా, రవి గారు ఇప్పుడు మీకు గాఢ నిద్ర తీసుకోండి, జాగృతం తీసుకోండి, ఉనికి ఉంది, విషయాలు ఉన్నాయి. జాగృతంలో, స్వప్నంలో ఉనికి ఉంది, విషయాలు ఉన్నాయి. గాఢ నిద్రలో ఉనికి ఉంది, చైతన్యం ఉంది, ఆనందం మాత్రమే ఉంది. ఇంకా మూడు తప్పితే ఇంకోటి లేదు. వాటికి అది అప్పుడు అది నీ యొక్క స్వరూపము. ఈ నాటకాన్ని, ఈ రూపాన్ని, ఈ నాటకాన్ని వదిలిపెట్టేస్తావు. నిన్నే చెప్పాను నేను, నాటకం లేదు అక్కడ. నాటకము, నటుడు, నటన, నాటకము లేదు, నటన లేదు, నటుడు లేదు. ఇది ఉన్నంతకాలం సంఘబుద్ధి ఉంటుంది. మీరు ఏ రూపం పెట్టి చూడండి, వాడు మనం దైవం పేరుతో ఏదో మతాలు కానీ ఇంకేమన్నా కానండి, దైవం పేరుతో ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి. వీతరాగ భయక్రోధాలన్నీ వస్తున్నాయి. తర్వాత ప్రియాప్రియాలు వస్తున్నాయి. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. ఈ గొప్పతనం సరే, మా దేవుడు గొప్పే, మీ దేవుడు కంటే ఇది బాగానే ఉంది, ఈయనే గొప్పవాడు, ఆయన పనికిరాడు. ఇది సంఘబుద్ధి కాదా? ఒకదాంతో కలుస్తున్నావు, ఒకదాన్ని తిరస్కరిస్తున్నావు. ఒకదాన్ని తిరస్కరించాలంటే ఒకటి ఉండాలి కాదా? రెండు ఉంటేనే భగవాన్ చెప్పినట్టుగా బాగుంది అంటాలోనే రెండు ఉన్నాయని, లేకపోతే బాగు అనే ఒక మాట ఉంది. ఒక్కటే ఉన్నా కూడా రవి గారు, రెండుంటే బాగు ఓగులు ఉన్నాయి. ఒక్కటే ఉంటే దాంతో ఉండే సంబంధం దాంతో ఉంది, ఇది వచ్చి తీరుతుంది. సంఘబుద్ధిలో ఇవాళ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రూపనామాలు కానీ ఏమీ లేవు అక్కడ. దేంతో సంఘబుద్ధి వస్తుంది మీకు? అద్భుతమైన పదప్రయోగం గురువు గారిది. భగవంతుని యందు కూడా సంఘబుద్ధి పోతుంది, బుద్ధి పోతుంది. ఏ బుద్ధి అయితే ఉందో బుద్ధి, ఇప్పుడు మన బుద్ధి ఎలా ఉంది? నీ బుద్ధి బాగలేదురా, వాడికి అసలు బుద్ధి చెప్పండి రా అంట. చివరికి బుద్ధి ఏం చేస్తుంది అంటే, ఇవన్నీ తెలుసుకున్నాక ఇంకా దేంతో సంగమం చెందటానికి ఉండి అట్లాంటి విశిష్టమైన బుద్ధి, అది దానికే జ్ఞానం. బుద్ధి పవిత్రమైతే, బుద్ధి పెడదారులు తొక్కకపోతే అప్పుడు సంఘబుద్ధి కూడా పోతుంది. ఇక్కడ కృష్ణ గురువుగారు ఏమన్నారు, బుద్ధిలో సంగమ దృష్టి పోయింది అంటే ఇంకా నువ్వు ఏ నామం, భగవంతుడు ఏ రూపం, అసలు ఇక ద్వేషం కానీ ఆయనతో కూడా బుద్ధే పోయిన బుద్ధే పోయింది. ఒక మాట చెబుతా, జాగృతంలో బుద్ధి బాగా పనిచేస్తుంది మనకి. స్వప్నంలోకి వచ్చాక బుద్ధి కొద్దిగా ఉండనట్టుగా పనిచేస్తుంది. మన నిద్రలో అక్కడ బుద్ధి లేదుగా. బుద్ధి లేదు, ప్రమాదమా? బుద్ధి చేస్తుంది అంటే ఒక వస్తువు ఉన్నప్పుడు వినియోగంలోకి వచ్చేటప్పటికి బుద్ధి అవసరం ఉంది. ఎందుకంటే క్షేమం ఉంది కదా. క్షేమం అనండి, సంక్షేమం అనండి, జాగ్రత్త అనండి, ఏవేవో పేర్లు పెట్టండి, జీవనానికి బుద్ధి కావాల్సిందే. ఇప్పుడే అనిపిస్తుంది, ఇప్పుడు మీరు ఉన్నారు, నీళ్ళలో పోతే ఏమవుతుంది రవి గారు? మీ ఉనికికి పోతారుగా. అదే స్వప్నంలో నీళ్ళలోకి వెళ్ళారు, మునిగారు, మీ ఉనికికి ఏమైనా ప్రమాదం ఉందా? అందుకని బుద్ధి పెద్దగా అవసరం లేదు. స్వప్నానికి బుద్ధి అవసరం ఎందుకు లేదు అంటే, నీ ఉనికికి ప్రమాదం లేదు కాబట్టి. ఎట్లా పోతే ఏం కాదులేరా, నీ ఇష్టం వచ్చింది ఊహించుకోమంట. ఛాయిస్ అనమాట. నిద్రలో ఛాయిస్ ఎందుకు వచ్చింది అంటే ప్రమాదమే లేదు. ప్రమోదం ఉంటే కొద్దిగా ఉండవచ్చు, కానీ పెద్ద ప్రమోదం కూడా కాదు. కానీ జాగృతంలో బుద్ధి కావాలి. అంటే ఉనికికే ప్రమాదం. కళ్ళెవడో ఉరి తీసుకొని చచ్చిపోయాడు, పెద్ద లేచు చక్కగా కూర్చుంటాడు, వాడి కష్టాలు వాడికి ఉంటాయి. మీకు అర్థమైంది? సరే,
ప్రమాదం ఉంది, ప్రమాదం లేదు, ప్రమోదమే ఉంది. నిద్రలో ప్రమోదమే ఉంది. అందుకనే ఫ్రెష్గా లేస్తారు. నిద్ర పెడితే బలపడి లేస్తాడు, వాలిలాగా లేస్తాడు. ఈ బలమంతా చక్కగా తానైపోయి ఫ్రెష్గా పరమాత్మ. అందుకని ప్రమోదం కోసం అని చెప్పని పరమాత్మ ఆనందాన్ని చెవి చూపెట్టడానికి ఈ ప్రకృతి నిద్ర అనే ఒక అద్భుతమైన ఒక ప్రక్రియను మనకి ప్రకృతి మాత ఇచ్చింది. అది నిద్ర వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? చనిపోయాడు నిద్రలో అంటే నిద్ర వల్ల చనిపోలేదు, నిద్రలో చనిపోయాడు. అక్కడ బుద్ధితో పని ఏం లేదు. బుద్ధితో పని లేకపోతే ఏమవుతుంది? శరీరం అటు ఇటు డొల్లుతుంది, దాని దిశ మార్చుకుంటుంది, అన్నీ మారుతాయి. అదేం పర్లేదు. నీ ఉనికికి ఇంకా బలమే. కానీ అక్కడ ప్రమాదము, ఇక్కడ ప్రమాదము, ఇక్కడ అవసరం ఉంది. అట్లా ఈ విధంగా మనం తీసుకుంటే జాగ్రత్తగా జాగృత స్వప్న సుషుప్తుల్లో కూడా ఇక్కడ గురువుగారు ఏమంటున్నారంటే బుద్ధికి సంగమ బుద్ధి పరమాత్మ ఎందు కూడా ఉండదు. ఇక అసలు ఆ బుద్ధి ఉండదు. ఏంట్రా నీ బుద్ధి ఎటుపోతుందిరా? బుద్ధి కర్మానుసారిణి. మన బుద్ధిలో ఏముందో మన కర్మ అట్లా ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధిలో ఒక పవిత్రత, ఒక స్పష్టత, ఒక అవగాహన వచ్చిందో ఇంకా కర్మని అనుసరించడం ఉండదు. కర్మ అనుసరిస్తూ వెళ్ళిపోతుంది. కర్మకి ఏముందో అది ఎవరిని అనుసరించదండి. మీ ఇష్టం ప్రకారం, నా ఇష్టం ప్రకారం. మీకు ఈ పదప్రయోగాన్ని పట్టుకున్నారా? తనకే ఏమన్నా బుద్ధి కలవాలనే బుద్ధి అసలు కోరికే రాదు. బుద్ధి అని లేదు అసలు. ఇక అది పూర్తిగా వ్యానిష్ అయిపోయింది. ఇట్స్ గాన్, పోయి బుచ్చే. అట్లా అంటే ప్రియాలు పోతే వచ్చే లాభం ఎంత అంటే చివరికి నువ్వు దేన్ని అడగని స్థితి. ఇది ఒక అద్భుతమైన స్థితి మీకు వశమవుతుంది. సంగమ బుద్ధి పోయాక, బుద్ధి అనేది ఒక పవిత్రత వచ్చాక, బుద్ధి పవిత్రత అంటే వాడు బుద్ధి పదును పెట్టాడు అంట. వాడు తెలివికి పదును పెట్టాడు, బుద్ధికి పదును పెట్టాడు. ఇంకా మాటలు చాలా ఉన్నాయి కదా. చాలా బుద్ధిమంతుడు అన్నప్పుడు ఏమవుతుందంటే అంతుడు కళ్యాణ గుణాల ఎందు అంటే స్తోత్రాలు కానీ విడి చేసే అనేది ఉండదు. విడిగా ఉంటేనే స్తోత్రం ఉంది, స్తుతి ఉంది. విడిగా ఉంటేనే ఆరాధన ఉంది, విడిగా ఉంటేనే ఆశ ఉంది. అవన్నీ బుద్ధిలో స్పష్టత వచ్చినప్పుడు జరిగే అంతిమ ఫలం అన్నమాట. కానీ బుద్ధి అంటే బుద్ధి పెట్టి వినాలి. బుద్ధిమంతుడు అదే బుద్ధి జ్ఞానాలు అంటాం కదా. ఇక్కడ బుద్ధి ఎప్పుడైతే చక్కటి ఒక పద్ధతిలో ఉందో జ్ఞానం కింద అది కనప. జ్ఞానం అంటే ఇదేగా. జ్ఞానంలో ఏం చేస్తారు? ఇప్పుడు నీకు ఎంత ఇష్టమైన దైవాన్ని, ఎంత గొప్పవాడైనా, ఎంత రూపనామాలు ఎంత ప్రీతికరమైన నిద్రలో ఉండట్లేదు కదా, సమాధిలో ఉండట్లేదు కదా. తురియం దాకా వెళ్ళాక అసలు ఉండనే ఉండదు. అంటే తురియం దాకా వీడిపోతారని కాదు, సంగమం బుద్ధి పోతుంది. తురియము అంటే అందుకనే గురువుగారి పదప్రయోగం సంగమ బుద్ధి ఉండదు, సంగమ బుద్ధి ఉండదు. ఇప్పుడు మీరు పోతుంటే ఒక వైన్ షాప్ కనపడదు, సంగమ బుద్ధి ఉందే? ఎందుకని? మీ బుద్ధిలో వాసన లేదు. అందుకని బుద్ధి చాలా గొప్పది. అంటే అప్పుడు ఇవన్నీ పోతాయని కాదు, అంతిమ ఫలం ఎంత దాకా ఉంటుంది. ఒక ప్రియాన్ని అప్రియాన్ని, ప్రియము అప్రియమేగా ఫలాపేక్ష అంటే ఒక మాటలో చెబితే ఫలాపేక్ష, ప్రియము అప్రియం. ఆ లోపల స్థాయిలో ఇసుమంతా కూడా లవలేశం కూడా ప్రియం దేని మీద లేకపోతే, దేని మీద కూడా రూపనామాల యందు కానీ భగవంతు గుణగణాలు కానీ దేని మీద కూడా సంగమ బుద్ధి లేకపోతే, దాని మీద ప్రియం లేకపోతే, అప్రియము ప్రియము రెండు లేకపోతే, ఒకవేళ నాకు ఒక దైవం మీద ఒక రూపనామం మీద నాకు ప్రియం ఉంది అంటే ఖచ్చితంగా అప్రియం దేని మీదనో దాని మీద అప్రియం ఉంటుంది. ఒక గుణం ఉందంటే రెండో గుణం ఉండి తీరుతుంది. మనిషి ఒక వస్తువు ఉంది అంటే నీడ పడి తీరుతుంది, నీడ ఉంటుంది. నీడ అడ్డమే అది దానికి అక్కడ అడ్డమే. ఆ నీడంతా కూడా రెండో లక్షణం ఉండకూడదు. లవలేశం కూడా ఒక దాని మీద ప్రియబుద్ధి ఉంది అంటే అప్రియం కూడా ఉంటుంది. లేదా చూడండి, ఇప్పటి వరకు చూడండి, ఇప్పుడు ఇవాళ ఉన్న సమాజంలో మనసు
ఒక దాని మీద ప్రియం కలిగినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి సింహావలోకనం చేస్తే మీకే అర్థమవుతుంది. అట్లా ప్రియం లేని వాళ్ళు, సంగమ బుద్ధి లేని వాళ్ళు, దేని మీద ప్రియం లేని వాళ్ళు, ఉదాహరణగా ఒక భగవాన్ని తీసుకోండి, ఒక అమ్మని జిల్లేడుముళ్ళమ్మని తీసుకోండి, జిడ్డు కృష్ణమూర్తి గారిని తీసుకోండి. మన కళ్ళ ముందు మనతో పాటు కదిలి మనందరినీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన సద్గురు శివానంద గురుదేవుల దాన్ని తీసుకోండి. ఏ సంగమ బుద్ధి తీసుకుని ఏమీ లేదు. ప్రియాప్రియాలు లేవు దేని మీద. తన దేహం ఎందు కానీ తన మనసులో అసలు ఇష్టం అంటే ఏంటవి గారు, మన మనసులో ఉన్నదాన్ని మనం కావాలనుకోవటమేగా ఇష్టం అంటే. మీ మనసులో ఏముందో, మీ మనసులో ఏముంటుంది, రూపనామాలు, ఏదో ఒక రూపనామం మీద ఉండే ఒక ప్రేమే కదా ఇష్టం అంటే, ఒక అప్రియమేగా ఇష్టం అంటే. అదేగా రాగద్వేషాలు. అది ఏ ఒక్కటి ఉన్నా ఇంకోటి ఉండదు. అప్రియం ఉందా ప్రియం ఉంటుంది, ప్రియం ఉందా అప్రియం ఉంటుంది. ఐ హ్యావ్ నో ప్రిన్సిపల్స్ అన్నాడు ఒకడు. అంటే అది ఒక ప్రిన్సిపల్. నాకు నమ్మకం లేదు, నాకు నమ్మకం ఉంది, కానీ కామన్గా నమ్మకమే ఉంది అక్కడ. నమ్మకం అంటే అర్థం ఏంటి? ఒకదాన్ని అనుసరించడం, ఒకదాన్ని, ఒక ఆలోచన కావచ్చు, ఒక రూపనామాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, మరో దాన్ని అనుసరించి ఉండటమేగా నమ్మకం అంటే. కాబట్టి ఇప్పుడు నమ్మకం ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు, నమ్మకం ఏమిటి అన్నదాన్ని తెలియటం ముఖ్యం. ఇక్కడ ఈ జ్ఞాన మార్గంలో, ఈ జ్ఞానం అనే విషయంలో బుద్ధి దాన్ని అర్థం చేసుకుంటే అసలు నమ్మకం అంటే ఏమిటి, అనుసరణ కాదా, ఒకదాన్ని ఆరాధించడం కాదా అని అర్థమైన రోజున అప్పుడు వాడికి స్వేచ్ఛ వస్తుంది. ఇక్కడ సద్గురుదేవులు అంతిమ సత్యాన్ని చెబుతున్నారు. అక్కడ వెళ్ళాక ఎట్లా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఎలా ఉంటుందంటే ఇట్లా చివరికి ఇంక అది ఏమి ఉండదు అని చెబుతున్నారు. సంగమ బుద్ధేగా తానంటే, నేనంటే ఏం లేదు వాళ్ళు ఇక్కడ, నేనంటే ఏం లేదు. అది కాదు రవి గారు, మనకి ఉనికి చైతన్యమైంది, చైతన్యం మనసు అయింది కదా. ఉనికి కదిలి చైతన్యమైంది, చైతన్యం అంటే ఇక ప్రపంచం అయింది, అప్పుడు మనసు అయింది, ద్రష్టాదృశ్యం మధ్య అయిందా. ఇప్పుడు ఈ మనసుతోనేగా గొడవ పడుతున్నాం. అసలు మన స్వరూపం ఏంటి? ఉనికి మనసుగా కనపడుతుంది. ఇప్పుడు మనకేంటి ప్రయత్నంలో, అర్థం చేసుకునే ప్రయత్నంలో మనసు ఉనికిగా దర్శనం అవ్వాలి అంతే. ఇది కనపడుతుంది, అదిగా కనపడాలి, ఒరిజినాలిటీ కనపడాలి, డూప్లికేట్ కాకుండా న్యాచురల్గా ఏది ఉందో అది కనపడాలి, అంతే కదా. ఇప్పుడు మనసు ఉనికిగా కనపడాలి. ఉనికి మనసు అయింది కాబట్టి, చైతన్యమై మనసు అయింది కాబట్టి, చైతన్యం అంటే రూపనామ ప్రపంచం కాబట్టి, మనసు అంటే దాంతో సంబంధం కాబట్టి ఇదే మనసు అంటున్నాం. అదే నేనైంది. నేనంటే అర్థం ఏంటి? ఉనికి చైతన్యమైంది, చైతన్యం మనసు అయింది. రూపనామ ప్రపంచంతో మనసు కలిసినప్పుడు తాను అయింది, అది అయినట్టుగా కనపడుతుంది. మీకు అర్థం? నేనంటే ఏం లేదు. ఇప్పుడు రమణకి మెలకు వచ్చింది. ఈ రమణకి మెలకు వచ్చాక ఏమనుకుంటున్నాడు? ఉనికి ఏమనుకుంటుందంటే రమణ అనుకుంటుంది, ఈ రూపనామాలు అనుకుంటుంది. నేనంటే అర్థమైంది. తను ఏదో అది కాక ఏదో అనుకోవటమేగా నేనంటే. ఇవన్నీ అంతే ఉన్నాయి. ఆపార్థాన్ని పోగొట్టుకోవటమేగా. బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి కర్మానుసారణ, కర్మ బుద్ధి అనుసరణ. బుద్ధిని కర్మ అనుసరిస్తుంది. బుద్ధి అంటే అర్థం ఏంటి గారు? బుద్ధిని కర్మను అనుసరించటం అంటే అర్థం ఏంటి? బుద్ధి కర్మ వేరు కాదు, బుద్ధి కర్మ వేరు కాదు. కాబట్టి బుద్ధి కర్మ వేరు కాదన్నప్పుడు కాదా? ఎందుకో నాకు ఆ బుద్ధి పుట్టింది ఏమిటో, నేను పోయి ఇంత పోగొట్టుకున్నాను. నేను ఇప్పుడు ఈ బంగారానికి బాగా రేట్లు పెరిగినాయట కొన్ని చోట్ల, కొన్ని దేశాల్లో. దాని మీద చాలా ఇన్వెస్ట్ చేసి వేరే ఉద్యోగాలే దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సపోజ్ రేపు లాభం వచ్చింది అనుకో, ఎందుకు ఆ బుద్ధి పుట్టిందో, సరే భలే కలిసి వచ్చిందంట. ఒకవేళ పోతేనేమో ఎందుకు ఆ బుద్ధి పుట్టిందో, అనవసరంగా హాయిగా ఉన్నవాడిని ఉద్యోగం చేసుకున్న ఇంత నష్టం వచ్చిందని అంటాం. బుద్ధి కర్మానుసారిణి అంటాం. బుద్ధి కర్మానుసారిణి, కర్మ యొక్కనే అనుసరిస్తుంది కదా. కర్మ బుద్ధి. ఇప్పుడు ఈ కర్మను ఎవరు తయారు చేశారు? ఇప్పుడు అంత అయ్యాక ఏమంటే నా కర్మ కాకపోతే ఇదేంటి అంటాడు. కర్మని దేన్ని అంటున్నాడు? తను చేసిన పన్నేగా మళ్ళీ తన కర్మ అంటున్నాడు. కర్మని మళ్ళీ మనం ఇప్పుడు తెలుగుగల వాళ్ళు ఏమంటే నవగ్రహాలకును
ఏ వెంకటేశ్వర స్వామికో శివుడికో రాముడికో పలానా దైవానికో అప్పచెప్పగలం, అంత సమర్థత ఉంది. ఎందుకంటే బుద్ధి సరిగా లేదు కాబట్టి. బుద్ధి కర్మానుసారిణి అంటే నీ బుద్ధిని బట్టి నీ కర్మ అనుసరిస్తూనే ఉంటుంది. కర్మను అనుసరించటమే ఉంది. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేయండి. బుద్ధి కర్మానుసారిణి. ఇప్పుడు మీరు శ్వాస ఎట్లా తీసుకుంటున్నారు? తీసుకుంటే ముక్కు లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అదేగా కర్మ. శ్వాస అనే కర్మ ఎలా జరుగుతుంది? గాలి లోపలికి వెళ్తాం, బయటికి రావడం. ఇప్పుడు మీ బుద్ధి దేని ప్రకారం నడవాలి? కర్మ ప్రకారమే నడవాలి. దాన్ని అట్లా అర్థం చేసుకోవటమేగా, దాని ప్రకారం నడవ. నేను అట్లా నడుస్తారా? లేకపోతే బుద్ధి అంటే అర్థం ఏంటంటే ఆ జరుగుతున్న కర్మని అవగాహన చేసుకోవటమేగా బుద్ధి అంటే. ముక్కులోకి వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్ళింది, లంగ్స్ ఇట్లయినాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసముల యందు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాయులీనాలని శివుడు గురించి ఆయన ఎవరో రాశారు పాట శంకరాభరణం చిత్రాల్లో. వాయులీనాల ఉచ్ఛ్వాస నిశ్వాసాలేనివి అంటే బుద్ధి కర్మానుసారని. ఇప్పుడు మీ బుద్ధి దాన్ని గమనించిందా, గమనించలేదా? ఆ కర్మని గమనించటం పేరు అనుసరణ. కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచన ప్రకారం వెళ్తే దాన్ని మనం బుద్ధి కర్మానుసారణ అని అంటున్నామేమో అనిపిస్తుంది నాకు. మీకు అర్థమైందో లేదో నాకు. ఆకలి అయింది, ఆకలికి తగ్గట్టుగా మీ మనసు గుర్తుపడి అది బుద్ధి కర్మానుసారిని. ఆకలి అయింది కదా, ఇది ఒకటి తినాలి. పిజ్జా అయితే, బర్గర్ అయితే తిను. బర్గర్ నుంచి వచ్చేది బర్గర్ నుంచి వస్తుంది. బర్గరు బెగ్గరగా కూడా మార్చవచ్చు, బెగ్గర కూడా బర్గర్ని అడగవచ్చు, అదేం అభ్యంతరం లేదు. బుద్ధి ఆ కర్మానుసారని కాదు. బుద్ధి కర్మని అనుసరించంటే ఆకలి, నిద్ర, ఇక సమస్తం జీవన క్రియ అంతా కూడా అది కర్మ అయితే దాన్ని అనుసరించి నీ బుద్ధి ఉండాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ అక్కడ మధ్యలో ఏమవుతుంది అంటే అపార్థం వల్ల ఆలోచన అనే ఒక కొత్త పదార్థం పుట్టింది. అదే పెద్ద పదార్థం కాదు కానీ ఒక కొత్త పదార్థం. అదేం చేస్తుంది అంటే ఒక స్వతంత్రత, కర్తృత్వ భావన దానికి వస్తుంది. అది అర్థం చేసుకోమంటున్నారు భగవాన్ శివానంద గురుదేవులు వారు అనే. నేను చెప్పింది మరి మీకు సామ్యంగా ఉందో లేదు. బుద్ధి కర్మానుసారం అర్థం. మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు, ఇప్పుడు ఏదో శబ్దం వినపడింది, దాన్ని బట్టి కదా మీరు ఏంటి ఇది పక్ష, కుక్క, నక్క అనేది అది ఆలోచన. కానీ అది బుద్ధి కర్మని కర్మ అని అంటే సమస్త క్రియలు, ఇంద్రియ శక్తులన్నీ కూడా కర్మలో భాగమే. అందుకనే గురువుగారు ఒకసారి హైదరాబాదులో బహుశా దర్శనం శర్మ గారు వాళ్ళు ఏదో చేశారు, గురువందనం కార్యక్రమం. అద్భుతమైన కర్మ గురించి చెప్పారు. శివుడే నిరంతర కర్మ చేస్తున్నాడు, ఈశ్వరుడే. అంత గొప్ప విషయం అండి అది. చాలా గొప్ప స్పీచ్ అది, గురువుగారి అనుగ్రహ భాషణ. మీరు అసలు అవి తీయగలిగితే బాగుంటుంది. ఆ పక్షి వచ్చి దాన్ని చూడండి, తీయండి, తీస్తే వీలైతే దాన్ని ఒకసారి అది తిప్పి పువ్వులో మకరందాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు బుద్ధి ఇదే బుద్ధి అంటే ఆ తేనెలో, ఆ పువ్వులో తేనె ఉంది, దాన్ని ఆహారంగా తీసుకోవాలి. అదేగా బుద్ధి అంటే. కర్మ అంటే అర్థం ఏంటి? ఆ పువ్వులో చేస్తున్న పనే కాదు, అందులో మకరందాన్ని మీరు తయారు చేశారా, నేను తయారు చేశానా? అందులో ఉండబట్టి ఈ బుద్ధి దాన్ని వాడుకుంది. వాడుకోవటం వరకే. ఎవరో చెబుతున్నారు, నువ్వు ఈ అనంత విశ్వంలో నీ ఆస్తికైనా నువ్వు సంరక్షకుడివే, కానీ నువ్వు దానికి యజమానివి కాదు, సంరక్షకుడివి మాత్రమే. సంరక్షకుడు ఏం చేయొచ్చు? ఏదైనా చేసుకోవచ్చు, చక్కగా 10 మందికి పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఆ బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి నేను మీకు ఇప్పుడు కనపడుతున్నా, మాటలు చెబుతున్నా, మీ చూపు ఈ కర్మను అనుసరించి ఉంటుంది. కానీ ఈ కర్మ ఎందుకు మనకు వేరుగా కనపడుతుంది, ఒకటిగా కాకుండా అంటే మీ ఆలోచన ప్రవేశించింది అక్కడ. ఆలోచనలో స్పష్టత లేకపోవడం. ఉత్తమం అంటే ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఇది గొప్ప, అది అసలు గొప్ప అనే విషయం ఉండదు. తాను తప్ప గొప్ప అనేది ఉండదు. తప్ప గొప్ప, ఆ గొప్ప తప్ప అనే మళ్ళీ నేనంటే తప్ప లేదు, గొప్ప లేదు. అట్లా అంటే అది కదా, దాని కదా స్థితప్రజ్ఞత్వం అని పేరు. అది కదా మరి జ్ఞానం అంటే. బుద్ధి అంటే అది. బుద్ధి అంటే చూడండి,
బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, ఇది వీడు గొప్పవాడు, వీడు నావాడు, అట్లా ఉండదు. బుద్ధిమంతుడు చక్కగా అందరినీ ఆదరిస్తాడు. ప్రేమ, అదిగో ప్రేమ, అది ప్రేమ యొక్క, దీన్నే ప్రేమ అనొచ్చు. ఆత్మజ్ఞానం అన్న ప్రేమ అన్న వేరు కాదు. ఒక ప్రేమ గుణాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కూడా నేనెవరూ తెలుస్తుంది. నేనెవరూ తెలియటానికి పెద్ద పెద్ద వేరేవేమీ అక్కర్లేదు. ప్రేమతత్వాన్ని భగవిహీనుడు అంటే ఆ బుద్ధే పోయింది, దేంతో కలవటం అనేది లేదు. అప్పుడు ఏమవుతుంది, ద్వేషము లేదు, స్నేహం కూడా లేదు. స్నేహం అంటే అర్థం ఏంటి, స్నేహం ఉండదా? ఇప్పుడు గురువులకి స్నేహితులు ఉండరా? స్నేహంలో అహం శుద్ధ సాత్వికమై ఉంటుంది, విషయంగా ఉంటుంది. స్నేహబుద్ధి అంటే చెబుతా చూడు, అసలు స్నేహం అంటే ఒకటే అయిపోయి ఉండటం. భార్యాభర్తలన్నా కూడా ఇప్పుడు చూడండి, మనం ఈ పంచభూతాలను తీసుకుంటే ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని నుంచి జలము నుంచి భూమి, ఇది కదా. కానీ జాగ్రత్తగా మూలఖండంలోకి వెళ్తే 5 ఉన్నాయి, కలిసే ఉన్నాయి. అది స్నేహం అంటే. స్నేహము అంటే విడివిడిగా ఎవరి అభిమానాలతో వాళ్ళు స్వాభిమానాలతో అహంకారంతో ఉంటాం కాదు. అహంకారం లేకుండా నా అహం, నేనంటూ లేను, అది కదా స్నేహం అంటే. విడిగానే ఉంటాయి, ఇద్దరం ఒకటే అన్నది, అట్లాంటిది స్నేహం. జ్ఞానులు అట్లా ఉంటారు. ఎవరితో ఈ కర్మ దేహ ప్రారంధాన్ని బట్టి నాతో మీరు, మీతో నేను, మీతో ఇంకొకరు, మన కుటుంబం, భార్య, సమాజం. అందుకనే సద్గురు శివానంద భగవానులు చెబుతారు, నీకు ఈ జన్మలో ఉన్న వాళ్ళంతా ఏదో ఒక సంబంధంలో ఉన్నవాళ్ళే, నీ పనివాడి దగ్గర నుంచి ఎప్పుడుదో. అది స్నేహం అంటే. నీకు నాకు సామ్యంగా ఉన్న ఆధారభూతమైన ఒక వస్తువు గురించి ఎరుక కలిగి ఉండడం పేరు స్నేహం అంటే. స్నేహం అంటే ఊరికే హోటల్కి వెళ్ళి పబ్బులకు వెళ్ళి తిని ఏదో, అది పబ్బాలు, అది పబ్ అండి, అది పబ్బం గడుపుకునేదే పబ్ అంటే. ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడి పబ్బం గడుపుకోవడానికి పబ్ అని పేరు. వీళ్ళందరూ ఒక చోట కలిస్తే క్లబ్ అని పేరు. ఊరికే బాగుందని అన్నా, ఎవరిని అన్నాక క్లబ్ అంటే అంతకంటే. క్లబ్ అంటేనే విడివిడిగా కలవటమా, క్లబ్ అయిపోవటం అంటే ఒకటిగా అయిపోవటం. అది త్రివేణి సంగమంలా అవ్వాలి. అయితే అద్భుతమైన బోధ గురువుగారికి. సద్గురుదేవులు వాడికి స్నేహము ఉండదు, ద్వేషబుద్ధి ఉండదు, సంగము ఉండదు. అంటే అట్లా విడిగా ఉన్న భావమే లేనప్పుడు అక్కడ కానీ ఇక్కడ కానీ ద్రష్టాదృక్కు దృశ్యాల్లో కానీ జగత్తు జీవుడు ఈశ్వరులో కానీ సంగమ బుద్ధి ఎప్పుడు వస్తుంది, విడిగా ఉన్నప్పుడు. ఒకటే ఉన్నప్పుడు నేనే దేవుణ్ణి, శివుడు నేను శివ అంటాడా, విష్ణువు నేను నారాయణ మంత్రం చేస్తుంటాడా? తనకి తానే ఇతరంగా లేడు. ఇప్పుడు మనకేమైందంటే, మనకి ప్రపంచం ఇతరంగా ఉండటం సహజం, కానీ నాకు నేనే ఇతరంగా కనపడుతున్నా అనేది ప్రమాదం. ఇందులో కాస్త ప్రమోదం ఉంది, కానీ ఇక్కడ ప్రమాదమే. నాకు నేనే ఇతరం అయిపోయా. ఇక నాకు నేను ఇతరం అయిపోయాక నాకు అన్నీ ఇతర పదార్థాలే. ఇది బాగా అర్థం చేసుకో. స్నేహము అనే మాటకు అర్థం ఏంటంటే, విడిగా కనపడుతున్న ఒక్కటే మనసు పేరు కదా స్నేహం అంటే. భార్యాభర్తలు వివాహము, అమ్మ చెప్పినట్టుగా 2 అహాలు లేకపోవటం. ఒక అహంగా ఉండటం ఏం కష్టమేం కాదు. అది మానసికంగా, ఫిజికల్గా కాదు, స్థూలంగా కాదు, సూక్ష్మంగా సాధ్యమే. సూక్ష్మంగా కాదు, కారణంగా వెళితే అప్పుడు సాధ్యాసాధ్యాలు కూడా లేవు అక్కడ. అది అయితే సూక్ష్మం ఎంతవరకు అంటే సృష్టి స్థితి లయాల్లో అది ఉంది ఆ మాట, అంతే తప్పితే కారణంలో ఇట్లాంటివి లేవు. ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా మనం ఎక్కడ దాకా వెళ్తున్నాం, ప్రియాప్రియాలను వదిలిపెట్టినప్పుడు చివరికి సృష్టి స్థితి లయాలకి ఆవలుగా ఉన్నటువంటి ఆ కారణంలోకి వెళ్తున్నాం. కారణం దాన్నే ఒక్కొక్కళ్ళు ఒకలాగా చెబుతారు పెద్దలు వాళ్ళ మాటల్లో. ఇక్కడ గురువుగారు చెప్పారు, స్నేహభావం ఉండదు, ద్వేషభావం ఉండదు. స్నేహము అంటే ఇప్పుడు మన మామూలుగా వ్యవహారికంలో నువ్వు నేను మన ఇద్దరికి స్నేహం. ద్వేషభావం ఎందుకు వస్తుంది మళ్ళీ అక్కడేగా. ఇద్దరు స్నేహితులు విడిపోవట్లేదా? ఇవి రాజకీయాల్లో సహజమండి, శాశ్వత శత్రుత్వము శాశ్వత మిత్రత్వము అంటారు కదా రాజకీయాల్లో, మాట వినపడుతుంది. అట్లా కాదు. స్నేహభావం, సంగమ భావము అంటే స్నేహభావం ఉండదు, ద్వేషభావం ఉండదంటే, సంఘభావం ఉండదు అంటే విడిగా కలిసిపోయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎవరితోనో కలిస్తే మన ఆలోచనలతో మన ఇష్టాలతో కలుస్తున్నాం, సంఘభావం అంటే. అట్లా కాకుండా కలిసి చూడండి ఎట్లుంటుందో. ఒకసారి మీ భార్యతో, పిల్లలతో, గురువుతో, దైవంతో ఏది లేకుండా
ఉంటే సంఘభావం ఉంటుందేమో ఒకసారి దయచేసి చూడండి. అది అభినందించడం, ద్వేషించడం. సంఘభావంలోని దుర్లక్షణాలు చెబుతున్నారు. మనసులో ఒకవేళ సంఘభావం ప్రియాప్రియాలు ఉంటే ఇవన్నీ వస్తాయని చెబుతున్నారు గురువుగారు. అలాంటి అంటే ఇవన్నీ మనకు కనపడేవిగా వరుసగా చదివితే అంతే అన్ని ఒక దాని మీద ఇష్టం, ఒక దాని మీద ఇష్టం, ఒక స్నేహం, ఒక ద్వేషం, అట్లానే ప్రియము అప్రియం. ఒక ప్రియం, అప్రియం, అట్లానే ఒక ఆరాధన భావం, ఒక ద్వేషం, ఇవన్నీ ఇట్లా ఇంతకంటే ఏమున్నాయి? జీవనం అంతా తీసుకుంటే నాకు అది ఇష్టం, ఏమో నాకు అంత ఇష్టం లేదు. రంగులు, రుచులు, పంచేంద్రియాలు కూడా కొన్ని వేల లక్షణాలు కలిగి ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాని మీద ఇష్టం, వెరైటీ అంతే. వెరైటీ అంటే వేరు అనే మాటే కానీ వైవిధ్యం అనే మాటే. వైవిధ్యం ఎంతో అన్న కొలమానం తెలియదు. వైవిధ్యానికి కొలమానం లేదు. వైవిధ్యంలో కొలమానం మొదలైన తర్వాత నుంచే వైరుధ్యం మొదలవుతుంది. ఇంట్లో ఉన్నవాడే అగో అది తురియ అవస్థ అన్న, సహజ సమాధి అన్న, ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంటుంది. స్థిత ప్రజ్ఞుడు అది. అంటే ఎట్లాంటి ప్రజ్ఞ? ఒక ప్రియాలు పోయినప్పుడు ఈ గుణాలన్నీ పోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ప్రతిష్ఠితమై ఉంటుంది. వాళ్ళనే మనం ఇవాళ కృష్ణుడు అంటున్నాం, రాముడు అంటున్నాం, శివుడు అంటున్నాం, ఆంజనేయుడు అంటున్నాం, జ్ఞానులు అంటున్నాం, సద్గురు శివానంద భగవానులు వారు అంటున్నాం. అంతేగా? ఇక ఇక్కడ ఈ ఈ 57వ శ్లోకంలో అంతిమ సత్యంగా చెబుతున్నారు. ఏమిటి అంటే తనలో తాను ఉంటాడు. ఎక్కడో కాకుండా అంటే ఇంకా వేరే లోకాలు లేవు, ఇంకా వేరే ఇతర పదార్థం ఏం లేదు. తనలో తాను ఉంటాడు అంటే తనకు తాను తెలుస్తాడు. తానెవరో తనకు తెలుస్తాడు. తానెవరో తనకు తెలియటం అంటే తానేది కాదో ముందు తెలుసుకోవటం. తానేది కాదు అంటే ఇవన్నీ కాదు. ఇప్పుడు మనకు కనపడుతున్నవి ఇవేగా, దాన్ని నేను అనుకుంటున్నా నాకు అవి కావాలంటున్నా. ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ అనుకోండి, వాడు కూడా నాకు ఫ్రెండ్ అయితే బాగుండు, వాడు కూడా నాకు పరిచయం అయితే బాగుండు. ఇంతేగా మనవన్నీ కూడా ఆలోచనలను అనుసరించి ఇవన్నీ కోరుకుంటున్నాం. అందుకని భగవాన్ ఏమంటున్నారు గురువుగారు, అంతిమ సత్యం ఏం చెబుతున్నారు అంటే ఈ స్థితి పొందినవాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. స్థితప్రజ్ఞత్వం అంటే ఏమిటి? తనలో తాను ఉండటము అంతే. తనలో తాను ఉండటం అంటే అర్థం ఏంటి? మీరు బయటికి ఎందుకు వెళ్తారు రవి గారు? మామూలుగా పని ఉంటేనేగా ఏదైనా పని తీర్చుకోవడానికి వెళ్తారు. మీ మనసు అసలు బయటికి ఎందుకు వస్తుంది రవి గారు? కోరుకుంటే. ఇప్పుడు మనసు ఎటు బయటికి రావట్లేదంటే ఎవరన్నా అంటారుగా, ఇంట్లోనే ఉంటే ఏం తోచదు, ఎట్లా తోస్తుందిరా నీకు అంటారు. వాడికి ఏం లేదుగా, తోచటం ఏముంది? తోచటం అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది అంటే వ్యాపకం ఉంటే తోచటం అనే ప్రశ్న వస్తుంది. ఎట్లా ఏం తోస్తుందిరా అంటే నాకు బాగుంది అంటాడు. వాడితో వాడు ఉన్నాడు అంటే మనసు మరేది కోరకపోతే, ప్రియాప్రియాలు లేకపోతే, ఈ మిగిలిన గుణాలు లేకపోతే తనతో తాను ఉంటాడు అంతే. సహజం అయిపోతుంది. గాలి దేనితో ఉంటుంది? ఇట్లా అదే చెబుతారుగా, చెట్టు తన పళ్ళను తాను తింటలేదు, తనతో తను. తన చుట్టూ అనేకం జరుగుతున్నాయి. ఆకులు రాలుతున్నాయి, కొత్త రెమ్మలు వస్తున్నాయి, కొత్త పూత వస్తుంది, పళ్ళు రాలుతున్నాయి, చెట్టు అయినా తనతో తానే ఉంది. అది స్థితప్రజ్ఞత్వం అంటే. మీరు ఈ సృష్టిలో దేని చూసినా ఆ లక్షణం మనకు అర్థమవుతుంది. ఈ విధంగా తనతో తానే ఉంటాడు. అది అది అంతిమ లక్ష్యమే అయి ఉండాలి. అంతిమ స్థితి అది, ఇంకేం లేదు. ఏం కొత్తదేం వస్తుంది అంటే ఇంతసేపు చెప్పాక ఎక్కడన్నా వేరే మాట వచ్చిందేమో. రూపనామాలు ఒక చోట వదిలిపెట్టేశారు. ఇక ప్రియాలు లేవు. చివరికి తను ఆరాధించే ఈశ్వరుడు యొక్క కళ్యాణ గుణాలు కానీ రూపం, ఆ సమ్మోహన రూపాన్ని కూడా వదిలిపెట్టేసింది. వదిలిపెట్టాక మరి జ్ఞానం వాళ్ళతో ఉంటే జ్ఞానమా అంటే అది కూడా పోయి సంగం బుద్ధి లేదుగా, పోయి తనతో తాను ఉంటాడు. ఇది అల్టిమేట్. ఇది చేరుకోవాలి అందరం అని బోధ బాగా వెళ్తుంది. సద్గురు శివానంద గురుదేవుల పాదారవిందాలకి నమస్కరిస్తూ కృష్ణం వందే జగద్గురుం. ఈ బోధకు భారతమాతకు జై.